సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను గమనించినావా నిన్నే కనపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది దేవాతి దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని గర్పచుదాం అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆగమం చెల్లిద్దాం హల్లెలూయా 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 ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. వందనాలు చేస్తున్నాను. హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యముల నుంచి ఆయన మాటలను మనము విందాం. ఆయన మాటల ద్వారా మనము మన జీవితాల్ని కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సంరక్షించి ఇటువంటి శ్రేష్టమైన సమయానికి, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందరికో ఈ యొక్క అవకాశం అనేది లేదు, ఎందరికో ఈ యొక్క గొప్ప కృప అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని అయితే ప్రేమించి ఈ యొక్క అద్భుతమైన ఉపవాస కూడికలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎస్తేరు ఉపవాస కూడికలను మనము ముగించుకుందాం. ఇప్పుడు దావీదు ఉపవాస పండుగలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసం అనేది దేవునితో సహవాసం. ఉపవాసం అనేది దేవాతి దేవునికి అతి దగ్గరగా మనల్ని తీసుకువెళ్తుంది. ఉపవాసము దేవునికి ఇష్టలై బ్రతకటాన్ని మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసము ద్వారా మన జీవితాలను సరిచేసుకోవాలి. ఉపవాసం ఉంటూ దేవాతి దేవునికి అతి సమీపంగా మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు దేవాతి దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు దేవాతి దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఊహకు అందని కార్యాలు దేవాతి దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. కనుక మనము ఉపవాస ప్రార్థనలో మనలను మనము సరి చేసుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి, మన జీవితాలను దేవునికి ఇష్టముగా బ్రతికే విధముగా మలచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాతి దేవుడు వాక్యము ద్వారా మనల్ని దర్శించునుగాక, వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక, వాక్యము ద్వారా మన హృదయాలను తెప్పరిల్ల చేయునుగాక, ఉన్నతమైన కృపను దేవుడు మన మధ్య ఉంచునుగాక, ఆయన ఆత్మ చేత మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. నా సహోదరులారా, మీకు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఇది ఎంతో శ్రేష్టమైన ఒక పత్రిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసంలో మనం బలపడాలన్నా, విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలన్నా, విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు లేదా ఆత్మీయ పోరాటంలో మనం నిలబడాలన్నా, ధైర్యముగా విశ్వాస జీవితాన్ని భయముతో వణుకుతో మనం ముందు కొనసాగించాలన్నా ఈ యొక్క పుస్తకం అనేది ఎంతో అద్భుతమైన పాఠం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క పత్రికను యాకోబు రాస్తున్నాడు. ఎవరు చెప్పండి? యాకోబు రాస్తున్నాడు. యాకోబు ఎవరికి రాస్తున్నాడంటే 12 గోత్రాలకి రాస్తున్నాడు.
ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను తన యొక్క సొంత ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడు. అటువంటి ఎన్నుకున్న ఈ యొక్క సమాజాన్ని ఐక్యపరచాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐక్యపరచాలి. ఒకే బాటలో వీరు ఉండాలి. విశ్వాసంలో వీరు వెదగాలి. విశ్వాసంలో వీరు స్థిరపడాలి. విశ్వాసంలో వీరు నలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విధమైన ఒక గొప్ప ఐక్యత అనేది ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క పత్రిక రాస్తున్నాడో, ఎప్పుడైతే ఈ యొక్క పత్రికను ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నాడో, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఐక్యత అనేది కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్యలో ఉన్న సమాధానాన్ని కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు వారికి యొక్క విశ్వాసములో స్థిరముగా లేరంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 12 గోత్రాలని దేవుడు ఏర్పాటు చేశాడు. 12 గోత్రాలని అద్భుతంగా ఆశీర్వదించాడు. 12 గోత్రాలని దేవాతి దేవుడు తన యొక్క మహిమ చేత నింపాడు, తన యొక్క ఆత్మ చేత నింపాడు, తన యొక్క శక్తి చేత నింపాడు. విశ్వాసములో కొనసాగండి అనే ఒక గొప్ప నిరీక్షణ కలుగు చేశాడు. అయినప్పటికీ వారు విశ్వాసములో పడిపోయారు. విశ్వాసాన్ని విడిచిపెట్టారు. విశ్వాసానికి దూరమైపోయాడు. విశ్వాసములో స్థిరముగా లేరు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క 12 గోత్రాలు విడిపోయినాయి అన్నమాట. వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి శోధన వచ్చినప్పుడు, వారికి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారు నిలబడలేకపోయారు. వారు ఎదుర్కోలేకపోయారు. ఆ సమస్యను ఎదుర్కోలేకపోయారు. ఆ యొక్క భయంకరమైన శోధనను ఎదుర్కోలేకపోయారు. అలాగా విశ్వాసాన్నే కోల్పోయారంట. హల్లెలూయా. మంగళగిరిలో ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది. ఆ మందిరం కట్టబడి 1 సంవత్సరం అవుతుందంట. సంవత్సరం అయిన అనంతరము ఆ మందిరం కాలిపోయింది. ఆ మందిరం పేరు కృపా సమాజం. ఆ మందిరం కాలిపోయింది. కానీ ఆ పాస్టర్ గారు ఒక నిరీక్షణతో ఏమని చెప్తున్నాడు తెలుసా? మందిరం కాలిపోయింది కానీ దర్శనం కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దర్శనం కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలముగా, దేవుని సమాజంగా, దేవుని మోస్తున్న రాయబారులముగా మనము అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క యాకోబు ఈ పత్రిక రాస్తూ ఎన్నో విషయాలను ఆ యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈ ప్రజలు ఏ విధంగా విశ్వాసంలో నడుచుకోవాలి, ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలి, ఏ విధంగా సమాధానంతో ఉండాలి, ఏ విధంగా శత్రు సమూహాన్ని ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారికి వచ్చిన శోధనల్ని జయించడానికి ఈ యొక్క లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితం అంటే ఎన్నో శోధనలు వస్తాయి. ఆత్మీయ జీవితం అంటే ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఆత్మీయ జీవితం అంటే ఎంతగానో మనం క్షీణించిపోయే, అలసిపోయే పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ మనము దేవుని యొక్క ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆయన యొక్క ధైర్యము మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి వచ్చిన ప్రతి శోధనలో వారు దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని పైన ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని పైన ఉన్న నమ్మకాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని పైన ఉన్న ఆ యొక్క నిరీక్షణను విడిచిపెడుతున్నారు. తమ స్వచిత్తానికి లోబడి, తమ సొంత ఆలోచనలతో వారు ముందుకు కొనసాగుతూ దేవునికి ఎంతగానో దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది? ముందు విశ్వాసులే, ముందు దేవుని ఎరిగిన వారే, వారి హృదయ అంతరంగంలో దేవుని చేర్చుకున్న వారే. సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, భయంకరమైన ఆ పరిస్థితి కుటుంబాల్లో ఏర్పడినప్పుడు వారు విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. వారి యొక్క విశ్వాసం అంట సముద్ర తరంగాల వలె గాలి వస్తుండగా ఎటువైపు మళ్ళితే, గాలి ఎటువైపు మళ్ళితే అటువైపు మళ్ళీపోతుందంట. వారి విశ్వాసం స్థిరముగా లేదు, బలముగా లేదు. భయంకరమైన పరిస్థితిలో ఈ యొక్క 12 గోత్రాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 12 గోత్రాలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. భయంకరమైన శోధనలో ఉన్నారు. భయంకరమైన విపత్తులో ఉన్నారు. భయంకరమైన సాతాను యొక్క
కబంధ హస్తాలకు చిక్కుకొని ఉన్నారు. అటువంటి ప్రజలకు ఈ యొక్క లేఖను రాస్తూ వారిని హెచ్చరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా మతం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ యూదా మతాన్ని ఆచరిస్తూ క్రీస్తులోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. యూదా మతాన్ని ఆచరించే వారిని ఏమంటారు తెలుసా? యూదులు అనేసి అంటారు. చెప్పండి, యూదులు. ఈ యూదా మతాన్ని ఆచరించే యూదులు ఏంటంటే క్రీస్తు సువార్తను ఎరిగి యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు, యేసే నిజమైన విమోచకుడు, యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప మనకు పరలోకానికి మార్గం లేదని యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవునిగా చేసుకుని దేవుని వెంబడించడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి ప్రజలు వీరు. అలాంటి గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం, స్థిరమైన విశ్వాసాన్ని కలిగిన ప్రజలు ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో, ఎప్పుడైతే భయంకరమైన శోధనలు వచ్చినాయో, ఎప్పుడైతే వారి జీవితంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయో అప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోయారు. విశ్వాసాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, ఐక్యతను కోల్పోయారు. ఐక్యతను కోల్పోవటమే కాదు, దేవుని ఆత్మను కోల్పోయారు. హల్లెలూయా. ఐక్యత లేని చోట దేవుని ఆత్మ పనిచేయదు. హల్లెలూయా. మనము దేవుని యొక్క శరీరమై ఉన్నాం. మనము క్రీస్తు శరీరమై ఉన్నాం. మనమందరము ఏక మనసుతో ఉండాలి, ఏకాత్మతో ఉండాలి, ఏక నిరీక్షణతో మనం ముందుకు కొనసాగాలి. కానీ ఇక్కడ ప్రజలు మునుపు వారు క్రైస్తవులే, మునుపు వారు విశ్వాసాన్ని పొందుకున్న వారే. కానీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దావీదు ఉపవాస పండుగల్లో మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విశ్వాసములో మనము నిలబడాలి, విశ్వాసముతో మనం ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన పందెంలో ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప ప్రేమ, ఆయన వాత్సల్యత దేవుడు మన పైన చూపించాడు. చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటువంటి గొప్ప కృప. ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? రాజులైన యాజక సమూహము. ఆ రాజులైన యాజక సమూహము దేవుని యొక్క బిడ్డలు, వారి యొక్క దేవుని యొక్క స్వజనులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. హల్లెలూయా. చీకటిలో ఉన్న మనలను, భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంటుంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవితాన్ని మనకి ఇవ్వటానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన మనల్ని ఎంతగానో సంరక్షించాడు. ఒక ఉన్నతమైన కృప, ఉన్నతమైన భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? శ్రమలకు గురయ్యి, భయంకరమైన పరిస్థితులకు గురయ్యి ఆయన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి వారు శోధనలో పడి దేవుణ్ణి అవమానిస్తున్నారంట. ఈ ప్రజలు శోధనలో పట్టం మాత్రమే కాదు, దేవుని అవమానిస్తున్నారు. దేవుని పైన అనుమానం అనేది వచ్చిందనమాట. నిజంగా నేను పొందిన విశ్వాసం నిజమేనా? నేను ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా అనే ఒక సందేహం, అనుమానం అనేది ఈ ప్రజల్లోకి వచ్చింది. వారు నిజమైన స్వాతంత్రాన్ని అపార్థం చేసుకున్నారు. యేసు క్రీస్తులోనే మనకు స్వాతంత్రం, యేసు క్రీస్తులోనే మనకు విజయం, ఆయనలోనే మనకు నిత్య ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే, మనం ఈరోజు ఆనందంగా ఉన్నామంటే ఆయన మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ స్వాతంత్రాన్ని వీరు అపార్థం చేసుకున్నారు. వారు శోధనలో పట్టం మాత్రమే కాదు, దేవుని అవమానించడం మాత్రమే కాదు, దేవునిపై అనుమానాన్ని రేపటం మాత్రమే కాదు, వారు స్వాతంత్రాన్ని అపార్థం చేసుకున్నారు. వారు విశ్వాసానికి, అంటే విశ్వాసం అనేది వారి జీవితంలో లేదంట, కోల్పోయారంట, తగ్గిపోయిందంట. విధేయత లేదంట. మొదట విధేయత కలిగి ఉన్నారు,
మొదట విధేయత కలిగే దేవుని ఆరాధించడం ప్రారంభించారు. మొదట విధేయత కలిగే దేవుని స్తుతించడం ప్రారంభించారు. మొదట విధేయత కలిగే దేవుని నామాన్ని గణపరచడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారికి ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందో అప్పుడు విశ్వాసాన్ని కోల్పోయారు, నమ్మకాన్ని కోల్పోయారు. తమ జీవితాన్ని ఆ యూదా మతానికి సమర్పించారు. మరలా అక్కడే క్షేమం దొరుకుతుంది, మరలా అక్కడే మనకి మంచి పరిస్థితులు ఉంటాయి అనేసి యూదా మతం వైపు తిరిగారనమాట. విధేయత అనేది మనకు చాలా అవసరం. దేవుని యందు విధేయత కలిగి ఉంటేనే మనం విశ్వాసములో వర్ధిల్లుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన బలులు కోరట్లేదు, కానీ దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? విధేయత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధేయత అనేది మనకు అవసరం. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటామో, అప్పుడు దేవుని యొక్క విశ్వాసములో స్థిరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీకు జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల ఎవరిని వెతకాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి జ్ఞానముకు కొదువుగా ఉండిన ఎడల మనం ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నోట నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయము కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. మన జీవితాన్ని విశ్వాసముతో, దేవుని పైన నమ్మకంతో ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, ఏదో గొప్ప గొప్ప మాటలు చదివితే జ్ఞానం రాదు. దేవుని అనుసరించి దేవుని మాటను వింటేనే మన జ్ఞానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని జ్ఞానాన్ని పొందుకొని మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలి. మన యొక్క విశ్వాస జీవితంలో ముందు కొనసాగాలి. విశ్వాసములో పడిపోకుండా ఉండాలంటే, విశ్వాసములో నిలబడాలంటే దేవుని ఆత్మీయ జ్ఞానం అనేది మనకి ఎంతైనా అవసరం. ప్రైజ్ ది లార్డ్. 2 హస్తాలు పైకెత్తి దేవాతి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మనకు ఆత్మీయ జ్ఞానం అనేది కావాలి. ఆత్మీయ జ్ఞానం అనేది దేవుని యొక్క నోట నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఆత్మీయ జ్ఞానం కోసం పాటుపడు. ఆత్మీయ జ్ఞానం కోసం నువ్వు ఎంతైనా పోరాడు. ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవటం కోసం నువ్వు ఎంతైనా వాక్యాన్ని ధ్యానించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జ్ఞానం నువ్వు పొందుకుంటే విశ్వాసంలో స్థిరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఒక సమాజం ఉంటుంది, అదేంటంటే బెరియా సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెరియా సంఘము వారు వాక్యాన్ని పరిశీలిస్తారంట, వాక్యాన్ని విశ్లేషిస్తారంట. వాక్యము, ఇతను చెప్తున్న వాక్యము సరితూగుతుందా లేదా, ఇతను చెప్తున్న వాక్యము సువార్తకు సరితూగుతుందా లేదా అనేసి వారు పరీక్షించేవారనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి గొప్ప సంఘముగా మనం మార్చబడాలి. అలాంటి గొప్ప సైన్యముగా మనం మార్చబడాలి. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయంగా మనం దేవుల్లో ఎదుగుతూ, ఆత్మీయంగా దేవుల్లో మనం స్థిరపడుతూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగిస్తే విశ్వాసములో స్థిరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము విశ్వాసమును బట్టే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం.